తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన్ని తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. కొత్త ఏడాదిలో తమకు అంతా శుభం కలగాలని కోరుకుంటున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాశి ఫలాలు, పంచాంగ శ్రవణాలు వినేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రజలు. ఉగాది వేడుకల పూజా సామాగ్రి కొనుగోలుతో మార్కెట్లన్నీ రద్దీగా మారిపోయాయి. షడ్రుచుల ఉగాది పచ్చడికి అవసరమైన మామిడికాయలు, వేప పువ్వు, బెల్లం తదితర సామాగ్రి కొనుగోలుదారులతో మార్కెట్లు సందడిగా మారాయి. పల్లె పట్టణం తేడా లేకుండా మార్కెట్ ఏరియాలన్నీ పూల అంగళ్ళు జనంతో కిటకిటలాడుతున్నాయి. పండుగ సందర్భంగా పూల కొనుగోలుకు డిమాండ్ అధికమవడంతో ధరలు కూడా అధికంగానే పలుకుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సందడి నెలకొంది. ఇక హైదరాబాద్లోని బల్కంపేట ఆలయం వద్ద ఉగాది వేడుకలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సుప్రియ అందిస్తారు. సుప్రియ, ఉగాది పండుగ సంబరాలు మొదలైనాయనే చెప్పాలి. అయితే శోభకృత నామ సంవత్సరం నుంచి క్రోధి నామ సంవత్సరంకి స్వాగతం పలికారు భక్తులు. అయితే భక్తులు మాత్రము కిక్కిసిపోయే భక్తులతో దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయనే చెప్పాలి. అయితే నేను ప్రజెంట్ వచ్చేసి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో ఉన్నాను. అయితే ఎల్లమ్మ టెంపుల్లో మాత్రము భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ భక్తులు వస్త్రధారణ అలంకరణలో వచ్చి సాంప్రదాయ పరంగా అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అయితే మనం ఇక్కడ ఒకసారి భక్తులని కూడా చూడొచ్చు. వాళ్ళు ఎంతో సాంప్రదాయంగా వచ్చి వాళ్ళ కొత్త సంవత్సరం కోరికలను తీర్చుకుంటున్నారు. అయితే ఉగాదిని మాత్రమే కొత్త సంవత్సరంగానే చేసుకుంటారు. అయితే భక్తులు ఎంతో సంతోషంగా వాళ్ళు ఈ ఉగాదిని జరుపుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం అసలు ఆలయం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ పూజలు ఎలా జరుగుతున్నాయో ఒకసారి మనం ఇక్కడ ఆలయం అయ్యగారిని అడిగి తెలుసుకుందాము. ఉగాది పొద్దున 4 గంటలకు అభిషేకం స్టార్ట్ అయ్యి అమ్మవారికి అభిషేకము, అలంకరణ, హారతులు, పంచహారతులు, నైవేద్యం అన్ని జరుగుతాయి. దాని తర్వాత భక్తుల సర్వదర్శనం అన్ని స్టార్ట్ అవుతాయి. అర్చనలు, సర్వదర్శనము, స్వర్ణ పుష్పార్చనలు అన్ని స్టార్ట్ అవుతూ ఉంటాయి. అమ్మవారికి ఈరోజు ఉగాది సందర్భంగా మామిడికాయలతో అలంకరణ, అమ్మవారికి బంగారు పట్టు చీర, వడ్డానము, కిరీటము, అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి అమ్మవారిని అలంకరించారు. చాలా ఎక్కువగా ఉంది, పోయినసారి కన్నా ఈసారి కొద్దిగా ఎక్కువగా ఉంది. కొన్ని క్లియర్ అవుతుంది. ఈ సంవత్సరం ఆలయంలో మాత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని ఆలయ అయ్యగారు మనకు చెప్తున్నారు. అయితే గత సంవత్సరంతో పోల్చితే మాత్రం ఈ సంవత్సరం రద్దీ చాలా పెరిగిపోయింది. అమ్మవారిని మామిడి పండ్లు, మామిడికాయలు, నిమ్మకాయలు, పువ్వులు, అట్టిపండ్లతో అలంకరణ చేశారని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే అమ్మవారిని మాత్రం మనం చూడవచ్చు. అమ్మవారిని ఎంతో అంగరంగ వైభవంగా కూడా వీళ్ళు అలంకరణ చేశారు. అయితే మరీ ఇంత కొన్ని విశేషాలు మనం భక్తులను కూడా అడిగి ప్రయత్నం చేద్దాము. మీరు ఎవ్రీ ఇయర్ వస్తాం. ప్రతి మంత్ కూడా ఒకసారి వస్తాం. చాలా సెలబ్రేట్ చేస్తాం. చాలా బాగుంటది. నమ్మకమైన తల్లి, మాకు మహిమ చాలా చూపించారు అమ్మవారు. అందుకని ఓడి బియ్యం పోస్తాము, మేకలకు వస్తాము, అంతా చేస్తాం. చాలా బాగుంటుంది. ఎప్పుడు వస్తాం? ఎవ్రీ ఇయర్ మంత్లీ వస్తాం మేము. ఎక్కువగా అన్ని మంచిగా ఏర్పాట్లు మేము అసభ్యంగా ఏం లేదు. వస్తుంది. మంచిగా చాలా బాగుంటుంది. ఇంత ముందు చాలా టైమ్స్ వచ్చాను నేను. ఇక్కడ మాత్రం అమ్మవారిని దర్శనం చేసుకోనికి భారీగా భక్తులు తరలి వస్తున్నారనే చెప్పాలి. అయితే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. అమ్మవారు మాకు మహిళల అమ్మవారు అని భక్తులు చెప్తూ ఉన్నారు. అయితే అమ్మవారిని మాత్రము చాలా అంగరంగ వైభవంగా అలంకరణ చేశారు. భక్తులు కూడా వాళ్ళు ఎంతో సంతోషంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు.